ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా? మరొకసారి దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయకాలంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు మరి ఎక్కువగా దేవుడు దీవించునుగాక. మంచిది, రండి ఈరోజు దేవునికి వాక్యం నిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాలి అనుకున్న అంశం ఏంటంటే అవి దేవునికి ఇంపుగా ఉండెనో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అవి దేవునికి ఇంపుగా ఉండెనో. పరిశుద్ధ గ్రంథం నుంచి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడు మునుపటి దినములు ఉండినట్లు పూర్వపు సంవత్సరములు ఉండినట్లు యోదావారును యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకి ఇంపుగా ఉండెనో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుడికి ఇంపుగా ఉన్నటువంటి కార్యాలు ఎవరైతే చేస్తారో, ఈ రోజున దేవుడు మన జీవితంలో మనం అనుకునే దేవుడు మనకు అనుగ్రహించాలంటే, ఈ రోజున మనకు కోరుకున్నవన్నీ దేవుడు మన పక్షాన దేవుడు నెరవేర్చాలంటే ఆయనకి ఇంపైన కార్యాలు మనం చేయాలి. మనం చదివిన లేఖన భాగం నుంచి మనం పరిశీలన చేస్తే మన పితరులు యోధా వారు యెరూషలేము వారు దేవుడికి ఇంపైన కార్యాలు చేశారు. దేవుడికి ఇంపైన కార్యాలు చేశారు కనుక ఆ వారు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని బట్టి, ఆ ఇంపైన కార్యాలను బట్టి దేవుడు అనేక మేలు చేశాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు అనుకున్నవన్నీ నేను మీ జీవితంలో జరిగించాలంటే మన పితరులు చేసినటువంటి దేవుడికి ఇంపైన కార్యాలు మనం చేయాలి. ఇంపుగా అంటే, ఇంపైన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? అంగీకారమైనవి, దేవుడికి అంగీకారమైనటువంటి కార్యాలు కనుక మనం చేస్తే ఖచ్చితంగా మనం అడిగినవన్నీ దేవుడు చేస్తాడు. ఈ రోజున వాక్యం వింటున్న దేవుని బిడ్డ, దేవునికి వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని నమ్మినటువంటి నీవు, బైబుల్ చేతబట్టుకు నడుతున్నటువంటి నీవు దేవుడికి ఇంపైన కార్యాలు చేస్తున్నావా? మనుషులకి ఇంపైన కార్యాలు చేస్తున్నావా? ఈ రోజున గమనించండి, మన పితరులు చేశారు. యోధా వారు యెరూషలేము వారు ఇంపైన కార్యాలు చేశారు. అందుకు దేవుడు వారిని దీవించడం మొదలుపెట్టాడు. వారిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట్లాడి తెలుసా? అసలు దేవుడికి ఇంపైన కార్యాలు ఏమిటి, దేవుడికి అంగీకారమైన కార్యాలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన దృష్టికి ఇంపైన కార్యం ఏంటో తెలుసా అండి? అంగీకారమైనది ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటంటే, ఆయన దృష్టికి ఇంపైనది ఎవరైతే తగ్గించుకుంటారో, తమను తగ్గించుకుంటారో అది దేవుడికి ఇంపైన కార్యం. ఈ రోజున చాలామంది దేవుని మందిరకు వస్తున్నారు కానీ తగ్గించుకునే స్వభావం లేదు. ఈ రోజున దేవుడికి ఇంపైనది ఏంటో తెలుసండి? దేవుడికి అంగీకారమైనటువంటి నైవేద్యం ఏంటో తెలుసండి? ఒకరికొకరు తగ్గించుకోవటం. ఈ రోజు నువ్వు తగ్గించుకోవటం నేర్చుకుంటున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావుగా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావుగా. ఇంపైనది కార్యం చేయి, తగ్గించుకోవటం నేర్చుకో. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. రెండవది, దేవుడికి ఇంపైన కార్యం అంటే దేవుడికి అంగీకారమైన కార్యం ఏంటో తెలుసండి? రెండవది చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనం మాట ఏంటో తెలుసండి? ఆయన దృష్టికి ఇంపైనది దయగలిగిన మాటలు మాట్లాడటం. ఈ రోజున వాక్యం వింటుంది దేవుని బిడ్డ, దేవుడికి ఇంపైనవి ఏంటి? దేవుడికి అంగీకారమైనటువంటి కార్యాలు ఏంటి తెలుసండి? రెండవది, దయగలిగిన మాటలు. ఈ రోజున మనం చాలా మందితో దయగలిగిన మాటలు మాట్లాడాలి. కొంతమంది గర్వంతో కూడిన మాటలు మాట్లాడుతుంటారు, లెక్కలేనితనంగా మాట్లాడుతుంటారు. దేవుడు ఎప్పుడు ఎవరితో అలా మాట్లాడలేదు. దేవుడు అందరితో ప్రేమగానే మాట్లాడాడు, దయగలిగిన మాటలే మాట్లాడాడు. అందుకే ఈరోజు వాక్యం వింటాడు మీతో దేవుడు చెప్తున్నాడు, మన అందరితో దేవుడు చెప్తున్నాడు, నాకు ఇంపైన కార్యం ఏంటి తెలుసా? మీ నోటి వెంట దయగలిగిన మాటలు రావాలి. ఇంకో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆయనకి ఇంపైన కార్యక్రమం ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 2వ వచనం మాట ఏంటో తెలుసండి? ఆయనకి ఇంపైన కార్యం ఏంటో తెలుసా? ఎవరైతే నిత్యము ఆయన తట్టు చేతులెత్తుట. మూడోది, ఆయనకి ఇంపైన కార్యం ఏంటో తెలుసండి? ఆయన తట్టు చేతులెత్తాలి, ఆకాశము తట్టు చేతులెత్తాలి. 121వ కీర్తన చెప్తున్నమాట, ఆకాశం తట్టు నా కొండల వైపున కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నువ్వు వచ్చును, నీ దగ్గర నుంచి నా సహాయం వచ్చినట్టున్నాడు. ఈ రోజున దేవుడికి ఇంపైన కార్యం ఏంటి తెలుసా? ఆయన తట్టు చేతులు ఎత్తటం నేర్చుకోండి. ఈ ఇంపైన కార్యాలు దేవుడి దృష్టిలో, దేవునికి అంగీకారమైన కార్యాలు చేద్దాం, ఇంపైన కార్యాలు చేద్దాం. నువ్వు అడిగినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనం ఆశించిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవని స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, మా జీవితంలో మేము ఏది సాధించాలన్నా నీ దృష్టికి ఇంపైన కార్యాలు మీరు చేయాలని మీరు మాట్లాడారు. ఆ ఇంపైన కార్యాలు అంగీకారమైనటువంటి కార్యాలు మాతో మాట్లాడారు. తగ్గించుకోవటం నీ జీవితం నాయన మీ కన్ను దృష్టికి ఇంపైనది. దయగలిగిన మాటలు మాట్లాడటం నీ దృష్టికి నాయన ఇంపైనది. నీ తట్టు చేతులు ఇంపైనది కనుక బిడ్డల వాక్యమైన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఇంపైన కార్యాలు, అంగీకారమైన కార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చి బిడ్డలు నిలబెట్టమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.